ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచించకపోతే తప్పుడు ఆలోచనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటది. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుందేంటి అంటే, ప్రశ్నారావణికి ఒక కేసులో బెయిలొచ్చినా సరే మరొక కేసులో అరెస్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా! అనేది మాట్లాడుతున్నారు. నిజంగానే ఫస్టు ప్రశ్నారావణ్‌ని అరెస్ట్ చేసింది పిఠాపురం పోలీసులు. ఆ కేసులో బెయిలొచ్చింది. తర్వాత కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో గూడా బెయిలొచ్చింది. తర్వాత మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో గూడా బెయిలొచ్చింది. తర్వాత పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కూడా బెయిల్ రావడానికి అవకాశం ఉందేమో. అయితే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పటికి ఇంకా అప్‌డేట్ లేదు. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ప్రశ్నారావణ్‌ని అరెస్ట్ చేస్తున్న పోలీస్ స్టేషన్‌లు వేరైనప్పటికీ కూడా కేసులు గూడా వేరే. ఒకే కేసు గాదు. పవన్ కళ్యాణ్ దూషించిన కేసులోనే అన్ని చోట్ల అరెస్ట్ చేస్తున్నారని ఎవరైనా అనుకుంటే అది తప్పు. కొన్ని పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసేందంటే, ఈ ప్రశ్నారావం దైవ దూషణకి పాల్పడ్డాడు. రాముణ్ణి అవమానించేలా మాట్లాడాడు. సీతాదేవిని అవమానించేలా మాట్లాడాడు. దైవ దూషణకి పాల్పడ్డాడు అనే కేసులు ఇతని మీద ఉన్నాయి. మరి దైవ దూషణకి పాల్పడటం తప్పు గదా! పవన్ కళ్యాణ్ దూషించడం అన్నా మనం కొంత యాక్సెప్ట్ చేయగలమేమో కానీ, మన దేవుడిని దూషించడం మనం యాక్సెప్ట్ చేయలేం గదా! తప్పు గదా దేవుడిని దూషించడం. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక 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 పార్టీకి అధినేత కావచ్చు, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కావచ్చు, ఒక వ్యక్తి. కానీ కోట్లాది మంది నమ్మే ఆరాధ్య దైవాన్ని దూషించడం తప్పు గదా! రెండోది తనకిష్టం లేదనుకో రాముని నమ్మమని మనం బలం చేయట అతను క్రిస్టియను. ఓపెన్‌గా చెప్పుకున్నాడు. అతని పేరులో జోసెఫ్ ఉంది. పైగా అతను మొన్న దళిత క్రైస్తవ శంఖారామానికి వెళ్ళాడు. అంటే క్రిస్టియన్ అని అతను చెప్పుకోవడానికి అతను ఇష్టపడుతున్నాడు. హ్మ్. అతను ఇష్టపడుతున్నాడు. పోనీ తప్పేం లేదు. అతని మతం అతనిది. అతని దేవుడు అతనిది. వాళ్ళ దేవుడిని ఎంతైనా కీర్తించుకోవచ్చు. మనం కాదనం గదా! ఇప్పుడు ఏ మతమైనా పాటించుకోవచ్చు. ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు. నాకు తెలిసి క్రిస్టియన్ పెద్దలు కూడా హిందూ మత దేవులని తోలునాట్యాన్ని సమర్థిస్తారని నేననుకోను. నేననుకోను. ఆ తప్పుని వాళ్ళు అంటారనుకుంటున్నా నేను. ఈ విషయంలో ప్రశ్నారావణ్‌ని సపోర్ట్ చేస్తారని నేననుకోను. కాకపోతే వైసీపీ పార్టీ సపోర్ట్ చేసిద్ది. వైసీపీ పార్టీకి దైవదూషణ ఇష్టమే. వాళ్ళు తిరుమల లడ్డూలోనే నెయ్యి కాని నెయ్యిని కలిపిన వాళ్ళోళ్ళు. పరకామణి చోరీ అనేది వాళ్ళకి చిన్న చోరీగా కనపడింది. అంటే వాళ్ళే ఇలాంటోళ్ళని పెంచి పోషిస్తున్నారు గాబట్టి, వాళ్ళు సమర్థిస్తారు ప్రశ్నారావణ్‌ని. కానీ క్రిస్టియన్ మత పెద్దలు సమర్థిస్తారని నేననుకోను. ఇస్లాం మత పెద్దలు సమర్థిస్తారని నేననుకోను. అంటే ఒక మతం నుండి వేరే మత దేవులని ఇలా తూలనాడే వాళ్ళని ఏ మతము, ఏ మత పెద్దలు సమర్థించరు అని నేననుకుంటున్నా. నా భావన ఇది. ఎందుకంటే మన దేశంలో మతం అనేది వ్యక్తిగత హక్కు అయినప్పటికీ కూడా అంటే అన్ని మతాల్లో కూడా ఐక్యతుంది. ఐక్యతుంది. మన కాడేమి గొడవలుగా మతాల పేరుతో గొడవలు కావు. కావాలని కొంతమంది కోరుకుంటున్నారేమో గానీ కావు అంత ఈజీగా మన దగ్గర. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటారు. ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు. మళ్ళా అందరూ కలిసే ఉంటారు. అది భారతదేశంలో మాత్రమే సాధ్యమైన గొప్పతనం. అది భారతదేశానికి ఉన్న గొప్పతనం. అందులో మన తెలుగు నేల మీద ప్రత్యేకించి మతాల పేరుతో గొడవలు అంత ఈజీగా అయితే కావు. కానీ ఇతను చేస్తుంది ఏంటిది? మతాల పేరుతో గొడవ క్రియేట్ చేయడానికి ప్రయత్నమే గదా! ఈ ప్రశ్నారావణ్. ఇతని వెనకాల ఉన్నది వైసీపీనే గదా! ఇతనితో మాట్లాడిస్తుంది వైసీపీనే గదా! ఇప్పటికి ఇతను ఓన్ చేసుకుంటుంది వైసీపీనే గదా! సరే ఇతనితో వైసీపీ మాట్లాడిస్తుందని అనుమానమే గావచ్చు. కానీ ఇప్పుడైతే అతన్ని ఓన్ చేసుకొని, అతని అరెస్ట్‌ని ఖండిస్తూ మాట్లాడుతుందైతే వైసీపీనే గదా! మరి దైవ దూషణ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయక ఏం జేయాలి? మళ్ళా అతనిలో ప్రాశ్చాత్తాపం కూడా లేదు. సో, ఈ విషయంలో ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి. మనకేందంటే సహజంగా మనకి జాలి గుణం ఎక్కువ. కేసు మీద కేసు పెట్టి, అరెస్ట్ మీద అరెస్టులు చేసినప్పుడు, బెయిల్ వస్తున్నా సరే పదే పదే అరెస్టులు చేస్తున్నప్పుడు, మనకి సహజంగా ఒక జాలి, దయ వస్తది. అది మన నైజం. ఏదో 'ఠాగూర్' సినిమాలో 'ప్రకాష్ రాజ్' చెప్తాడు గదా! తెలుగు వాళ్ళు సెంటిమెంటల్ పీపుల్ అంటాడు. నిజమే మనం సెంటిమెంటల్ పీపుల్. మనకి సెంటిమెంట్స్ ఎక్కువ. మనకు ఒకళ్ళ మీద
దయ, జాలి ఎక్కువ. 100కు 100% ఆ 'ఠాగూర్' సినిమాలో 'ప్రకాష్ రాజ్' చెప్పిన డైలాగు నిజం. కానీ మనం ఎవరి మీద జాలి పడాలి, ఎవరి మీద దయ చూపాలి అంటే పొద్దున లేస్తే మన మీద కుట్ర చేసే వాళ్ళ మీద. పొద్దున లేస్తే మన మీద విరుచుకుపడే వాళ్ళ మీద. మన మధ్య విభేదాలు క్రియేట్ చేసే వాడి మీద. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి.